మీ వీడియోలు నేను చాలా చూసాను. ఈ ఏఎం అంటే ఏమిటి? అంబటి మహేశ్వర్ రెడ్డి అనేది నా ఫుల్ నేమ్. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆ ఏఎం రెడ్డి పోయి ఏఎంఆర్ అయిపోయింది. హోమియోపతి వైపు రావడానికి కారణం అండి మా ఫాదరే. అవునా? 2010లో మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకుంటా అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి డాక్టర్ని అడిగేసి హైదరాబాదే ఒక బ్లడ్ క్లాట్ అనేది లోపలికి వెళ్ళేసి సర్జరీ టైంలో ఆ క్లాట్ అనేది హార్ట్లోకి వెళ్ళిపోయి థర్డ్ డే హార్ట్ దగ్గరికి వెళ్ళి థ్రాంబో ఎంబోలిజం ఫామ్ అయిపోయి చనిపోయాడు. కానీ ఇప్పుడు నిజంగా ఎవరైనా మీ దగ్గరికి మోకాళ్ళ నొప్పులతోటి బోన్ ప్రాబ్లంతో వస్తే ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందా సార్? అసలు మోకాళ్ళ నొప్పులు రానీకి అసలు ఎందుకు కారణం అనే దానికి వెళ్ళిపోయాను నేను. ఓకే, అంత రీసెర్చ్. మోస్ట్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి మెడిసిన్స్ ఎప్పుడైతే సొంతంగా కొనుక్కునేటువంటి స్టేజ్ వచ్చిందో సొసైటీలో అప్పుడే మన ప్రాబ్లమ్స్ మనం ఎక్కిల్ చేసుకుంటాం. అలోపతి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హోమియోపతిని కానీ ఆయుర్వేదం కానీ వాళ్ళు ఈ రోజుకి యాక్సెప్ట్ చేయరు. నేను మంచి ఆన్సర్ ఇస్తాను దీనికి సార్. మెడిసిన్స్ ఎవరైతే వాడుతుంటాడో వాళ్ళే రేపొద్దున ఒక పెద్ద రోగిగా మారిపోతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆటిజంతో పాటు ADHDతో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీ ఉద్దేశం ప్రకారం ఇంత క్రానిక్ డిసీజ్ కూడా హోమియోపతికి అలోపతికి డిఫరెన్స్ చెప్పనా? చెప్పండి. సో హోమియోపతి ఏంటంటే కనుక మీ జబ్బును ట్రీట్ చేయదు, కరెక్ట్. మీ బాడీని ట్రీట్ చేస్తుంది, మీ సిస్టమ్ ట్రీట్ చేస్తుంది, మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ట్రీట్ చేస్తుంది. నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం హోమియోపతి యొక్క గొప్పతనం చెప్పవచ్చు. కిడ్నీకి, లివర్కి, వీటికి కూడా హోమియోపతి రియల్లీ వర్క్స్ అవుట్ సార్? ఖచ్చితంగా. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇది. కానీ ఇప్పటికీ అందరూ చెప్పేదంటే అసలు హోమియోపతి మెడిసిన్ దేంతో తయారవుతుంది అనేది. హోమియోపతి మెడిసిన్స్ అనేటువంటివి ప్లాంట్ బేస్డ్ ఉంటాయి, కెమికల్ బేస్డ్ ఉంటాయి. ప్లాటినం మెటల్ నుంచి తయారవుతుంది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హోమియోపతి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే? క్యాన్సర్ రావాలంటే ఒట్టికి రాదు, మీరంతా ఫస్ట్ నుంచి హోమియోపతి వాడితే మీకు ఆ ఛాన్సే లేదు. అలా అంటారా? అల్లోపతి అనేది ఒక ఎమర్జెన్సీ సపోర్ట్ కోసం డెవలప్ అయిన సిస్టమే కానీ ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ అని వస్తాయి. నేను చాలా మంది ఇళ్లలో చూసాను, ఒకవైపు నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటారు, ఇంకోవైపు నుంచి హోమియోపతి వాడుతూ ఉంటారు, ఇంకోటి ఆయుర్వేదం కూడా వాడుతూ ఉంటారు, వీళ్ళ సొంత వైద్యాలు వాడుతుంటారు, పూటకో రకంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు అడ్వైజబుల్ సార్? ఇక్కడ ఏమైందంటే కనుక బాడీ అండ్ మైండ్ డిస్టర్బ్ అవుతుంటుంది. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్లో గట్ ఈస్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్. అలాగే ఆటిజం కానీ బ్రెయిన్లో ఆల్రెడీ అంతా సెట్ అయిపోయి పుట్టిన తర్వాత మనకు తెలుస్తాయి అన్ని బయటకు వచ్చిన తర్వాత, దాన్ని ఎలా కరెక్ట్ చేస్తారు? ఆటిజం అనేది బేసిక్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ అ న్యూరలాజికల్ కండిషన్. ఈ నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ ప్రెగ్నెన్సీలో ఐడెంటిఫై చేయలేము. మీ దగ్గరికి వస్తే ఒక పేషెంట్ని ఎక్కడి నుంచి మొదలు పెడతారు? ఒక కంక్లూజన్కి వస్తాను, మీరు చెప్పేదానికి మ్యాచ్ అవుతుందా లేదా. అంటే చాలా టైం పడుతుంది, 20 minutes ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ప్రాబ్లం తగ్గిందా లేదా, ఎంతవరకు తగ్గింది, సివియారిటీ ఎలా ఉంది? ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడిసిన్ ఇవ్వాలనేటువంటి రూల్ కనుక తీసుకురాగలిగితే. ఈ మధ్యకాలంలో నేను మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువ చూసిన ప్రాబ్లం ఏంటంటే తల విపరీతంగా తిప్పాడు, పట్టిన టాబ్లెట్ వేసేస్తున్నారు అందరూ. తల తిరగకూడదు, యాక్చువల్గా ఎందుకు తిరుగుతుంది దానికి వెళ్ళాలా. తల తిరగడానికి మెయిన్ ఇందాక మీరు ఒక డాక్టర్ అనేవాడు ఒక పేషెంట్ ప్రాబ్లం చెప్పే కొద్దీ బ్యాక్ వెళ్ళిపోవాలి. సో మీ ఉద్దేశ ప్రకారం ఏ ప్రాబ్లంకైనా హోమియోపతిలో సొల్యూషన్ ఉంది అంటారు? హోమియోపతి మెడిసిన్ అనేది మన సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు బెటర్ చేసే సిస్టమ్. రైట్. ప్రాబ్లం సంబంధం లేదు మాకు. స్కిన్కి, హెయిర్కి, అలర్జీస్కి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది అని. ఎందుకు స్కిన్కి, హెయిర్కి, అలర్జీస్కి పనిచేస్తుంది అంటే కనుక మన సిస్టమ్ బెటర్ అయ్యే కొద్దీ లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని బయటికి పంపడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటుంది.